ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే తల్లిని అంటే మాతృమూర్తి భారతమాతని మీరు గౌరవిస్తారో మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడొచ్చిందంటే భారతదేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చినాయి. అంటే తల్లిదండ్రులను ఎవరు చూడక వాళ్ళే తీసుకుపోయి తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ వదిలేస్తారు. ఒక్కసారి రివర్స్గా ఆలోచన చేయండి. అదే మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాయన ముఖ్యంగా మీ తల్లి ఈ అమ్మాయిని నేను పెంచలేను, నాకు ఇబ్బంది అవుతాను, ఒక 10 నెలల్లో 1 సంవత్సరం పాపను వదిలిపెడితే మీరు ఎక్కడ ఉంటారా? చచ్చిపోతారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పెంచుతారు? పెద్దగా అయిన తర్వాత మీరు వాళ్ళకి మంచి చెడ్డలు చూస్తారని చెప్పి. సో ఎప్పుడైతే దేశభక్తి ఉంటుందో తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి రావు, ఉండరాదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి ఇంతకుముందు ఎట్లయినాయంటే ఎవరు లేని అనాథలకి పరిస్థితులు అనుకూలించక ఏమి లేని వాళ్ళకి ఒక ఆశ్రమం కల్పించాయి. ఇప్పుడు ఏమైనా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా క్లాసెస్ వచ్చినాయి. క్లాసెస్ అంటే ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే డబ్బులు ఇచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో తల్లిదండ్రులు పంపిస్తారు. సో ఇటువంటి భారతదేశం ఉండదు. వీఆర్ లెఫ్ట్ విత్ అదర్ కల్చర్. మాకు ఒక సపరేట్ కల్చర్ ఉంది. ఎక్కడో బానిస వాళ్ళు ఫారిన్ వాళ్ళు వదిలిపెట్టిన కల్చర్ కాదు. వాళ్ళకి హార్డ్లీ 4 రిలేషన్స్ ఉంటాయి: మదర్, ఫాదర్, అంకుల్, ఆంటీ. దట్స్ ఇట్. మా సంస్కృతి ఎన్ని ఉంటాయి: చిన్నాయన, పెద్దనాయన, చిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త, మేనమామ, జేజనాయన, జేజమ్మ, అవ్వ, తాత, బావమరిది, సడ్డకుడు. ఎందుకంటే ప్రతి ఒక్క రిలేషన్కి క్లియర్ డిఫైన్డ్ రిలేషన్స్ ఉన్నాయి మా దాంట్లో, మా సంస్కృతిలో. సో దానిలో బతకండి. మీరు ఎంత ఎత్తుకనుకోండి, మీరు ప్రపంచంతో పోటీ పడండి, బట్ యూ షుడ్ నాట్ లీవ్ ద రూట్స్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే: వినయం లేని విద్య, సంస్కారం నేర్పని చదువు, మానవత్వం లేని మతం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరందరూ బాగుంటారని చెప్పి, ముఖ్యంగా మా కాలేజ్ మంచి పేరు తెస్తారని చెప్పి, మీ తల్లిదండ్రులు అందరూ బాగా చూసుకుంటారని చెప్పి, దేశం మీద గౌరవంతో మీరుంటే ఏ క్రిమినల్ యాక్టివిటీస్, ఏ తప్పు పని మీరు చేయరు. అది నా నమ్మకం. ఆ జెండాకి గౌరవం ఇచ్చి మీరందరూ మంచి భారతీయ పౌరులుగా ఎదుగుతారని చెప్పి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ప్రపంచంలో కొన్ని సంవత్సరాల్లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండే, ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉండేటట్లు మీరందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you, sir, for your beautiful explanation and powerful speech. So we have finally arrived to the end of today's celebration. It was so amazing to watch how all of you have participated in this beautiful event of Republic Day. Thank you so much for all your cooperation to each and everyone. Let's conclude this event by singing our national anthem. All of you stand up. నిలబడే ఉన్నాను అప్ప నేను. అదంతా వదిలేస్తాను.